అతను అనాథ. అందుకు తోడు మానసిక వైకల్యం. తానెవరో తనకే తెలియని దయనీయ స్థితి. ఎక్కడి నుండి వచ్చాడో తెలియదు, కానీ బ్రిడ్జిపైనే తన నివాసం. ప్రతినిత్యం రాత్రి పగలు వాహనాల రణగుణ ధ్వనులతో జనసంచారంతో రద్దీగా ఉండే ప్రదేశం. కానీ ఎవ్వరూ అతన్ని కన్నెత్తి చూడ్డం లేదు. సాటి మనిషి నిస్సహాయ స్థితిలో తిరుగుతున్నా జనారణ్యం అతనికి నిజంగానే అరణ్యమైపోయింది. పట్టించుకునే నాథుడు లేక పిచ్చివాడిలా తిరుగుతున్నాడు. సాంకేతికంగా దేశం అభివృద్ధి సాధిస్తున్నా మానవత్వం మాత్రం మంటగలిసిపోతోంది. స్వార్థంతో నిండిన మనుషులతో దేశం నిండిపోతోంది. పిల్లలు, పెద్దలు, ఉద్యోగులు, వ్యాపారస్తులు, ఇలా అనేకులు ఆ దారిన వస్తున్నారు, పోతున్నారు. కానీ ఆ ట్రాఫిక్లో తాను మాత్రం ఎటూ కదలలేని పరిస్థితి. ఆకలికి ఇదంతా తెలియదు కదా. చేతికందినవన్నీ తినేస్తున్నాడు. ఎటు నడవాలో తెలియదు. ఏ వాహనం ఢీకొడుతుందో తెలియదు. బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నాడు. సరిగ్గా ఇదే సమయంలో అటుగా వెళ్తున్నాడు చిలివేరు శంకర్. మతి స్థిమితం లేని ఈ వ్యక్తిని చూసి చలించిపోయారు. వెంటనే తన బృందంతో మరికొందరు దాతల సహాయంతో అతడిని చేరదీసి స్నానం చేయించి కొత్త బట్టలు తొడిగించి కడుపు నిండా భోజనం పెట్టించారు. ఆ తరువాత హౌస్ ఆఫ్ జాయ్ ఆశ్రమంలో చేర్పించారు. సాటివారి సమస్యలపై స్పందించినప్పుడే కదా అసలు మానవత్వం పరిమళిస్తుంది. హ్యాట్స్ ఆఫ్ టు శంకర్.